హెబ్రీయులకి రాసిన పత్రిక 6:15. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతోటి సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఓర్పుతో సహించి ఏం సహించాడంట? హేళన, నింద, గేలి, బాధ, తృణీకరణ, త్రొక్కబడటము. ఎవరైనా? అబ్రహాము సహించాడంట. ఎప్పుడు సహించాడు? దేవుడు ఇది మాట చెప్పాడు. ఏడి మీ దేవుడు అని అనలేదా? సారా అనిందేమో, లేకపోతే ఆయన చుట్టూన్నవారు అన్నారేమో. అసలు ఆయనకు చాలా మంది దాసులు, అనేక మంది పరిచారకులు, వారందరూ అన్నారేమో, నువ్వు చెప్పావు మరి 25 years అయిందయ్యా, వేర్ ఇస్ ఇట్, వేర్ ఇస్ ద ప్రామిస్? ఈరోజు ఓర్పుతో సహించాడు కాబట్టి ఆ వాగ్దాన ఫలము పొందెను. నేను కూడా ఓర్పుతో సహనముతో సహిస్తూ నేను వాగ్దాన ఫలము పొందబోతున్నాను అని నమ్మిన వారు మాత్రమే చేతులు ఎత్తి బిగ్గరగా హల్లెలూయా చెప్తారా అండి? నోవాని అడగండి అంటే ఇప్పుడు కాదండి, పరలోకంలో వెళ్ళిన తర్వాత అడుగుదాం. ఏంటి తెలుసా? నోవా ఇంచుమించు 120 సంవత్సరాలు కట్టాడంట ఓడ. దేవుడు చెప్పిన ఓడ అనుకొని చూడండి, ఒక్క రోజులో కాదు, 2 రోజుల్లో కాదు, 120 సంవత్సరాలు ఆ చెక్క కట్ చేస్తూ ఇవన్నీ సిద్ధపరుస్తూ ఎంతో రాత్రి పగలు ప్రయాసపడుతూ 1 కాదు 2 కాదు అన్ని సంవత్సరాలు ఇంచుమించు అన్నాను, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్, కానీ 120 సంవత్సరాలు పట్టిందంట ఇంచుమించు. ఆ 120 సంవత్సరాల్లో మీరు అనుకుని చూడండి, ఎవరు ఆయన పక్కన వచ్చి అసలు నువ్వు చేసే పని ఏంటి, నీకు అసలు మైండ్ ఉందా లేదా, ఏమైనా మనిషివేనా, ఓడేంటి, కట్టడం ఏంటి, అసలు ఇక్కడ ఇంత చుట్టుపక్కల అంత అవసరమా అని అన్నవారు లేకుండా ఉన్నారా అండి? తప్పకుండా గేలి చేసిన వారు ఉన్నారు, తప్పకుండా హేళన చేసిన వారు ఉన్నారు. ఈరోజు మీరు కూడా దేవుడు మిమ్మల్ని ఒక వైపు తిప్పుతాను, ఒక వైపు తీసుకెళ్తాను అని చెప్తున్నాడేమో. చెప్తా ఉంటే మీరు సిద్ధపడుతున్నారేమో. సిద్ధపడుతూ ఉంటే నీ జీవితం ఏంటి, నువ్వేంటి, నువ్వు సిద్ధపడేది ఏంటి అని గేలి చేసేవారు ఉన్నారేమో. కానీ నోవా ఏం చేస్తాడు తెలుసా అండి? ఎవరికైనా జవాబిచ్చాడు అని వాక్యంలో ఉందా? ఎవరికైనా సమాధానం ఇచ్చి, లేదు నేను చేసేది కదా, నాకు దేవుడు చెప్పాడు, ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్, వెంటనే దేవా నువ్వు ఇప్పుడే చూపించి వర్షం కురిపించి అన్నాడండి? హీ వెయిటెడ్ ఓపికతోటి ఆయన చేయమన్నది చేస్తూనే అన్నాడు. చేస్తూనే. ఇట్ మైట్ బి బోరింగ్, ఇట్ మైట్ బి సో మండేన్, ఎంతో ఓపిక కావాలి. అంత మాత్రమే కాకుండా ఒకవేళ కుమారులు కూడా డౌట్ చేస్తారేమో, లేకపోతే ఒకవేళ ఆ మనుషుల మాటలకి ఒక్కసారైనా అనిపిస్తుంది కదా, నేను ఎందుకు చేస్తున్నాను, ఒక్క మాట కూడా దేవుని దగ్గర నుండి మళ్ళా రాలేదు. వచ్చిందండి దాని తర్వాత ఓడగట్టమన్నాడు, ఇది చేయమన్నాడు, మెజర్మెంట్స్ ఇచ్చాడు, అంత ఇచ్చాడు. కానీ అంత అయ్యేంత వరకు దేవుడు మాట్లాడినట్టు ఉందా? ఇదిగో అంత అయిన తర్వాత అప్పుడు వచ్చి దేవుడు అన్నాడంట, ఐఎమ్ స్టార్టింగ్ ద ఫ్లడ్, గెట్ ఇన్ టు ద బోట్ అని అప్పుడు వచ్చింది. కానీ ఆ సమయంలో దట్ ఈస్ ద ప్రిపరేషన్ టైం. నోబడీ విల్ అండర్స్టాండ్ అరౌండ్ యూ. నీ చుట్టూన్న వారికి ఎవరికి అర్థం కాదు. కానీ కెన్ యూ స్టిల్ కీప్ డూయింగ్ ద సేమ్ థింగ్ దట్ గాడ్ హ్యాస్ ఆస్క్డ్ యూ టు డూ? దేవుడు చెప్పింది అలానే చేసుకుంటూ వెళ్ళేవారు ఉన్నారా? కెన్ యూ స్టిల్ కీప్ ఆన్ పుషింగ్, కీప్ ఆన్ డూయింగ్ జస్ట్ బికాస్ గాడ్ హ్యాస్ టోల్డ్ యూ? దేవుడు చెప్పాడు కాబట్టి చేస్తున్నాను. ఎన్ని మాటలు అయినా, ఎంత నింద అయినా, ఎంత గేలి అయినా, ఎంత హేళనైనా చేయండి, దేవుడు చెప్పాడు కాబట్టి నేను చేస్తాను. అది మీ ప్రిపరేషన్ సమయం అండి. అది మీరు సిద్ధపడే సమయం. నిర్లక్ష్యపరచకండి, చేతులు ఎత్తేకండి. మనుషులు చూసి నవ్వుతారు, ఏంటి నువ్వు చేసేదని. డజంట్ మ్యాటర్. టెస్ట్ మైట్ బి లాంగ్, కానీ ఆర్ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ సడన్లీ. హల్లెలూయా. అకస్మాత్తుగా జరిగించే దేవుడు అండి. మనము అనుకున్నది ఒకటి, ఊహించుకునేది ఒకటి, కానీ దేవుడు ఆ ప్రిపరేషన్ టైం అంతా కూడా మీకు లాంగ్గా అనిపించవచ్చు, కానీ దేవుడు అకస్మాత్తుగా సడన్గా మీ జీవితంలో కార్యము ఎంత వేగంగా జరిగిస్తాడంటే, ఇంతకాలం సిద్ధపడింది ఎంతో కాలంగా ఉంది అనిపించినది సడన్గా చేసే కల్లా ఇంత వెంటనే అయిపోతుంది ఏంటి దేవుని కార్యాలు, ఇంత వెంటనే అలాగే చేస్తాడండి దేవుడు ఒక్కసారి ఆ రంగంలోకి అడుగు పెట్టాడు అనుకోండి, అస్సలు ఆగడు. వేగంగా. హీ ఈజ్ అ గాడ్ ఆఫ్ సడన్లీ అండ్ హీ ఈజ్ అ గాడ్ ఆఫ్ స్పీడ్. హీ విల్ మేక్ ఎవ్రీథింగ్ హ్యాపెన్ లైక్ దిస్. కానీ ఆ ప్రిపరేషన్ టైం టేక్స్ అ లాంగ్ టైం. ద టెస్ట్ టైం టేక్స్ ద లాంగెస్ట్ టైం.
ఆ టెస్ట్ టైంలోనే వస్తాయి సందేహాలు, ఆ టెస్ట్ టైంలోనే వస్తాయి అనుమానాలు, ఆ టెస్ట్ టైంలోనే వస్తాయి అన్ని అక్కర్లేని ఆలోచనలు, గివప్ చేయాలన్న ఆలోచన. కానీ దేవుడు అంటున్నాడు, ఐ యామ్ అ గాడ్ ఆఫ్ సడన్లీ. యోసేపు జీవితంలో కూడా చూసినట్లయితే ఒకరోజు చెరసాలలో ఉన్నాడు, ఇంక రోజు ఎక్కడున్నాడు? ప్రధాన మంత్రిగా. ఈ బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్ జస్ట్ ద డే బిఫోర్. ఆ మరుసటి దినమే, ఆ ముందు దినమే ఏంటి, చెరసాలలో అసలు నాకు ఇక్కడ నుండి విముక్తుందా అన్న పరిస్థితిలో ఉన్నవాడు సడన్లీ టుడే ఇఫ్ యూ వాంట్ గాడ్ టు డూ సడన్లీ, are you hoping and are you believing in the process that God is taking you? మిమ్మల్ని దీని గుండా నడిపిస్తున్నాడండి దేవుడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనము, 2వ వచనము. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా, అందరూ చెప్తారు అకస్మాత్తుగానే, వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. ఇక్కడ ఇంగ్లీష్లో, తెలుగులో ఎలాగుంది, ఇంగ్లీష్లో సెకండ్ వర్డ్స్ ఏముంటుందో తెలుసా? అండ్ సడన్లీ దేర్ కేమ్ సౌండ్ ఫ్రమ్ హెవెన్ యాజ్ అ రషింగ్ మైటీ విండ్ అండ్ ఫిల్డ్ ఆల్ ద హౌస్. దేని గురించి మాట్లాడుతున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుని గురించి. దేవుడు అన్నాడు, యేసు ప్రభు ఆరోహణం అయిన తర్వాత అవ్వక ముందు చెప్తారు ఏంటిది? పరిశుద్ధాత్మను పంపిస్తున్నాను, మీకు ఒక సహాయకుని, ఒక హెల్పర్ని పంపిస్తున్నాను, ఒక ఆదరణకర్తను మీకోసం పంపిస్తున్నాను అని చెప్పాడు. కానీ ఏ రోజు పంపిస్తున్నాడో చెప్పాడండి? చెప్పలేదు. దిస్ అండ్ దిస్ డేట్, ఇన్ని రోజుల తర్వాత పంపిస్తున్నాను అని చెప్పలేదు. వాళ్ళు ఎప్పుడైతే ఆరోహణం అయ్యారో, యేసుప్రభు ఎప్పుడైతే ఆరోహణం అయ్యారో ఆ రోజు నుండి వేచి ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు. దేవా దేవా పంపించయ్యా, పరిశుద్ధాత్మను పంపించి. పరిశుద్ధాత్మ 50 days పెంటికాస్ట్ అంటాం కదా, పెంతికోస్తు రోజున అంటే 50th డే రోజు, 50వ రోజున అకస్మాత్తుగా, ఈరోజు 50 days అంటే మనకు మామూలుగా ఉంది, కానీ మీ జీవితంలో 50 days గుండా వెళ్తున్నారు. అడుగుతున్నారు, దేవా ఏది, దేవా ఈ వాగ్దానం ఏది, దేవా ఎప్పుడు నెరవేరుస్తావు, దేవా 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 అని అడుగుతున్నారు. అది 5 సంవత్సరాలు అవ్వచ్చేమో, 10 సంవత్సరాలు అవ్వచ్చేమో, కానీ దేవుడు అకస్మాత్తుగా వచ్చి మన జీవితంలో ఆయన కార్యాన్ని జరిగిస్తాడు. హల్లెలూయా. అకస్మాత్తుగా మీ గర్భాన్ని తెరుస్తాను, అకస్మాత్తుగా మీకు ఉద్యోగం ఇస్తాను, అకస్మాత్తుగా దేవుడు ఇప్పటివరకు మోయబడిన తలుపును నేను తెరుస్తాను, అకస్మాత్తుగా మీ జీవితంలో జరిగించబోతున్నాను. Do you believe in the God of suddenly? Yes, God is going to do sudden things in your life. ఎప్పుడు ఊహించలేదు. ఇన్ని సంవత్సరాలు అడుగుతున్నారేమో, ఇన్ని సంవత్సరాలు అయింది అని అంటున్నారేమో, కానీ దేవుడు అంటున్నాడు అకస్మాత్తుగా నేను జరిగించబోతున్నాను. I am going to do a sudden, a new thing in your life.